నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కరీంనగర్ నగరంలోని 14వ, 15వ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం, విద్యార్థులపై పోలీసుల దామనకాండ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, 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 कांग्रेस पार्टी जिंदाबाद। राहुल गांधी का नायकत्व, राहुल गांधी का नायकत्व, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ। नरेंद्र मोदी, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की पार्टी जिंदाबाद। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। मोदी की हटाओ, मोदी की हटाओ, मोदी की हटाओ, मोदी की हटाओ। राहुल गांधी गाరి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారు. గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్నటువంటి పేపర్ లీకులపై, నీట్ పేపర్ లీకు జరగడంతో విద్యార్థులందరూ వీధిలోకి వచ్చి ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్న సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జీలో అనేక మంది విద్యార్థులు గాయపడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజాస్వామ్య పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చర్చించి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే చర్చ పెట్టకుండా పార్లమెంట్లో నిరంకుశంగా పార్లమెంట్ సభ్యుల యొక్క గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటికి నిరసన కార్యక్రమం చేస్తే అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారో ఆ సందర్భంగా ఈరోజు చింతకుంట దగ్గర 14, 15 డివిజన్లో చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా కూడా ఈ దేశంలో విద్యా వ్యవస్థని నిర్మూలన చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే వెంబడే ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే విద్యాశాఖ కేంద్ర మంత్రిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ దేశంలో పార్లమెంట్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్లో చర్చ పెట్టకుండా నీరు గారుస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఇకనైనా కళ్ళు తెరవండి. దేశమంతా తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమం ముందుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్.